హాయ్ అండి. నేను ధరణి చింతపల్లి. ఈరోజు మా కొండ మీద బ్యాంబో చికెన్ చేస్తున్నాము. అది మా పొలంలో ఉండే బ్యాంబోతోనే బ్యాంబో చికెన్ అయితే చేయబోతున్నాము. మా అన్నయ్యలు పెద్దనాన్నగారు అందరూ ఉన్నారు. అందరి హెల్ప్తోని నేనైతే ఈ బ్యాంబో చికెన్ చేశాను. అందరూ ఉండబట్టే ఇదైతే సాధ్యమైంది. సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇంకా కొండ మీద జీడికాయలు అన్నీ కూడా ఏరుతూ మరి జీడి పిక్కలన్నీ తీస్తూ ఇలా మధ్య మధ్యలో చేసుకుంటూ సరదాగా అయితే బ్యాంబో చికెన్ అంతా కూడా కంప్లీట్ చేసేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా చేసాము అనేది ఫుల్ వీడియో చూసేయండి. ఈ బ్యాంబో తీసుకొచ్చి ఆల్రెడీ 4-5 డేస్ అయిపోతుందండి. ఇంకా మాకింట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండి లేదా ఎవరో ఒకరు అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు అయితే డిలే అయిపోయింది. ఇంకా రేపు మేము బయలుదేరిపోతున్నాం అని అనగా అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఒక 4-5 రోజుల క్రితమే దీన్ని తీసుకొచ్చారు బ్యాంబోని. పొలంకి వెళ్ళి మా పెద్దనాన్న గారును మా వారు మా పెద్దమ్మ గారు వెళ్ళి తీసుకొచ్చారు. కానీ ఇంకా కుదరలేదు. అందుకని కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా ఎలాగోలాగా ఏదైతే అదైందిలే ఎలా చేసేద్దాము అనేసి ఇంకైతే ఇక్కడ మా అన్నయ్య అయితే కట్ చేస్తున్నారు. దీనికి రంపం తీసుకురాలేదు. ఎందుకు మళ్ళీ ఇవి ఒక చిన్నదాని కోసం అనేసి తేయలేదు. ఇంకా ఇలా బ్లేడ్ ఉంటే దీంతోనే కట్ చేస్తున్నారు. కానీ దాదాపు ఒక 10 మినిట్స్ వరకు అయితే ఇలా కట్ చేశారు. కానీ అస్సలు ఇదైతే కట్ అవ్వట్లేదు. వెనకాల జీడికాయలు అవి పడుతూ ఉంటే నేనైతే వేరుకొని అన్నీ తింటూ ఉన్నాను. నాకైతే చాలా నచ్చేసాయండి. కానీ మా అత్తయ్య గారు మాత్రం వద్దు వద్దు అసలు అవి తినొద్దు, దగ్గొచ్చేస్తాయి అనేసి అంటూ ఉంటారు. కానీ వచ్చిన ప్రతిసారి మాత్రం ఒక 4-5 అయితే తినేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటే వదిలిపెడతామా? అదిగో అందుకొని ఎంత కోసం అవ్వట్లేదు. అది అది అటు అదనమాట జరిగింది. ఎంతసేపు కట్ చేసినా అవ్వట్లేదని మా పెద్దనాన్నగారు వచ్చి కట్ చేశారు. చూస్తే లోపల అసలు హోలే లేదు, పెద్దగా ఏం లేదు, ఎక్కువ స్పేస్ లేదనమాట. అది ముళ్ళు వెదురంట. తెలియక ఇంకా కట్ చేశారు. చేసేదేం లేదని ఇంకా ఇంత స్టార్ట్ చేశాం కదా, ఇంకా మనమే చేసేద్దాం అనేసి స్టార్ట్ చేసేసాను అనమాట ప్రాసెస్. ఇంకా ఇంటి దగ్గర నుంచే అన్నీ తెచ్చుకున్నాను. ఏమేం కావాలి అవన్నీ కూడా ఇలా పోపుల బాక్స్లో వేసేస్తే ఈజీగా ఉంటుంది అనేసి కొంచెం కొంచెం క్వాంటిటీ ఇందులో వేసేసి తీసుకొచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, సాల్ట్, గరం మసాలా, అలాగే ఆయిల్, మెయిన్గా చికెన్. నేనైతే చికెన్ ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. అంటే సింపుల్గా చేసేద్దాం అన్నట్టు ఒక 1/2 kgనే, అంటే ఎక్కువే తీసుకొచ్చాము ఇంట్లో ఆల్రెడీ కర్రీ ప్రిపరేషన్ కోసము. అలాగే దాంట్లోంచే ఒక 1/2 kg మాత్రమే నేను ఇలా తీసుకొచ్చాను. తక్కువ క్వాంటిటీ అయిపోయింది. అయినా సరే పర్లేదు అని ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి అదంతా టైం వేస్ట్ అయిపోద్ది అనేసి అందులోనూ మేము ఈ ప్రాసెస్ అంతా కూడా ఈవినింగ్ పెట్టామండి. ఎక్కడ చీకటి పడిపోద్దో ఏంటో అని. అందులోనూ చాలా గాలి అయితే వేస్తుంది కొండ మీద. ఇంకా మెల్లగా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా చికెన్కి అయితే స్పైసెస్ అన్నిటిని కూడా పట్టించుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడరు, చెక్క, లవంగాలు ఏమేమి తెచ్చుకున్నామో వాటిని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ముందు స్పైసెస్ అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుంటే అప్పుడు బాగా పడుతుంది అనమాట. ముందే ఆయిల్ని యాడ్ చేస్తే పడుతుంది, కానీ స్పైసెస్ ఫస్ట్ మిక్స్ చేసి తర్వాత ఆయిల్ మిక్స్ చేస్తే మొత్తం అంతా కూడా ఈవెన్గా మొత్తం అంతా పట్టి ముందు వాటర్ కానీ ఏం వేయకుండా మనం ఉడికిస్తాం కాబట్టి చాలా టెండర్గా ఉంటుంది అనమాట ముక్క అంతా కూడా. నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను. అసలు ఆ బ్యాంబో చికెన్ అనగానే గుర్తొచ్చేది అరకు కదా. అరకు, పాపికొండలు ఈ ప్లేసెస్లో మాత్రం బాగా ఎక్కువగా దొరుకుతుంది బ్యాంబో చికెను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి వెదురు బొంగులో చేస్తే చాలా బాగుంటుంది. మాది కొంచెం డ్రై అయిపోయింది, అయినా పర్వాలేదు, ఏదో ట్రై చేద్దాం ఇప్పుడు మరి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వస్తాం కదా, ఆసారి ఇంకొంచెం గ్రాండ్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా, జస్ట్ ఇది 1/2 kg చికెనే, ఏమి సరిపోదు అని కొంచెం అయితే ఫీల్ అయ్యాను. కానీ ప్లానింగ్ లేకుండా ఇలా అయితే వచ్చేసాను. వీడియో షూట్ చేయాలి, చక్కగా చెయ్యాలి, మనం కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. కానీ క్వాంటిటీ అనేది మాత్రం కరెక్ట్గా చూసుకోలేకపోయాను. పర్వాలేదు, నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ ట్రై చేస్తాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను సరదాగా. మా అన్నయ్య గారు, పెద్దనాన్నగారు, మా బావగారు, మరిది, అక్క, పెద్దమ్మ ఇలా అందరూ, అందులోనూ మళ్ళీ సొంతూరు కాబట్టి వెళ్ళి అటు ఇటు వెళ్ళే వాళ్ళు పలకరించడం, ఇలా అందరితో మాట్లాడుకుంటూ సరదాగా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసాము. మా అన్నయ్య అంటున్నాడు అనమాట, ఎగ్గిపెట్లు ఇంకా వస్తున్నాయా రోజు ఎగ్గిపెట్లు అనేసి. మరి తను ఎప్పటి నుంచి చూస్తున్నాడు అనేది అయితే నాకు తెలియదు. కానీ అలా మధ్య మధ్యలో జోకులేస్తూ
మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా చాలాసార్లు తలుచుకున్నాము. ఎంత బాగుంది ఈ వ్లాగ్, మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సొంత ఊర్లో అలాగే మన కొండ మీద మన చుట్టాలతో ఇలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలానే అనమాట. చాలా బాగుంది. ఇంకా మా అత్తయ్య గారు మా పిల్లలు వాళ్ళు మాత్రమే మిస్ అయ్యారు. పెద్ద పాప అయితే ఆడుకుంటుంది, తను అటు ఇటు తిరుగుతా చూస్తుంది, కానీ అంత డీప్గా అయితే ఇక్కడ ఉండి చూడలేదు. ఇంకా చిన్న పాప అత్తయ్య గారు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. మేమైతే ఇలా వచ్చేసామన్నమాట. ఈవినింగ్ అయిపోతుంది, చీకటి పడిపోద్దా ఏంటి అని టెన్షను. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరూ తలకు చెయ్యి వేసేసరికి చక్కగా ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడ మా అక్క పిలిచి ఇదిగో జీడిపండు తీసుకో అని అంటే ఇలా క్యాచ్ వేసిందనమాట. తనైతే జీడి మామిడికాయలు అన్నీ కూడా కోస్తుంది. ఇందుకోటి మామిడి తోటకి వెళ్ళిన వ్లాగ్లో చూసారు కదా, తనే అనమాట. తను తిను ఒకటే మా అక్క సుధారాణి తన పేరు. ఇంకా హాయ్ చెప్పమంటే చెప్పేస్తుంది. ఇంకా నేను కూడా ముందైతే ఈ స్పైసెస్ అన్నిటిని కూడా బాగా మ్యారినేట్ చేశాను. తర్వాత అయితే ఆయిల్ మిక్స్ చేద్దామని ఫస్ట్ అయితే అవి మిక్స్ చేసి ఉంచాను. ఈ బ్యాంబో కట్ చేశారు కదా, ఇంకా ఒక్కసారి కట్ చేయడానికి దాదాపు ఒక 20 మినిట్స్ వరకు పట్టేసింది. ఇంకా మా అన్నయ్య అయితే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కట్ చేసి తీసుకొస్తారని వెళ్ళారు. ఇంకా తను వచ్చే గ్యాప్లో నేనైతే ఇలా మ్యారినేషన్ చేసేస్తున్నాను అనమాట. ముందు స్పైసెస్ అన్నిటిని మ్యారినేట్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే చక్కగా సరిపోద్ది. మొత్తం అంతా దీనికి పట్టిన స్పైసెస్ అన్నీ కూడా చక్కగా చాలా బాగా పట్టాయి. అసలు మనం వాటర్ యాడ్ చేయడం కాబట్టి వాటర్ కానీ కర్డ్ కానీ యూజ్ చేయని అవసరం లేదు. చాలా బాగుంది. బ్యాంబో చికెన్ తినాలి అని అంటే వెళ్తే అరకు వెళ్ళాలి లేదా పాపికొండలు వెళ్ళాలి. నేనైతే అలాగే అనుకునేదాన్ని, ఎందుకంటే ప్రాసెస్ అంతా ఈజీయే, కానీ ఆ బ్యాంబో కట్ చేసి తీసుకురావడం అనేది కొంచెం టఫ్ కదా. అందుకని మాకైతే ఇక్కడ పాసిబుల్ అయింది. చక్కగా మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మళ్ళీ ఇంకా ఇవిగా పళ్ళు అనేసి వేస్తున్నారు. వీటిలన్నిటిని మళ్ళీ నేను ఎట్లా అయితే సంచిలో పెట్టుకొచ్చానో వీటిలన్నిటిని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. ఏది మిస్ అయినా సరే ఇంకా మా అత్తయ్య గారితో మామూలుగా ఉండదు. తీసుకెళ్లారు తేలేదు అని కోపడతారు. ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇస్తాను, ఎలా తీసుకెళ్ళానో అన్నీ అలాగే పట్టుకెళ్ళిపోయాను. మర్చిపోయానండి, వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చాను కానీ మెయిన్ మ్యాచ్ బాక్స్ తేవడం మర్చిపోయానండి. మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో అగ్గిపెట్టి తీసుకురండి అనేసి అంటే, ఓహో అసలుదే మర్చిపోయావా అనేసి ఇంకా మళ్ళీ పంపించారనమాట. అది అగ్గిపెట్టి స్టోరీ అనమాట. ఇంకా మ్యారినేట్ చేసేసి ఇప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నా సరే కొండ మీద ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, లేదా అడవి కోళ్ళు ఇలాగా. ఆ చికెన్ ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి, మళ్ళీ కథ అంతా కూడా ఫ్లాప్ అయిపోద్ది అనేసి దాన్ని అయితే సంచిలో పెట్టేసి జాగ్రత్తగా సైడ్కి పెట్టేశాను. మా అన్నయ్య బ్యాంబో కట్ చేయడానికి ఇంటికి వెళ్ళారు. ఇంకా రావడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది అనేసి చికెన్ కూడా మ్యారినేట్ చేశాను. దాన్ని సైడ్కి పెట్టేసి ఇక్కడ కిందకి ఇలా వచ్చేసరికి కొండ మీదే బొప్పాయి పండు పండిపోయిందనమాట. చెట్టుకే పండిపోయిన బొప్పాయి పండు ఎలా ఉంటుంది అసలు. నార్మల్గానే మనం ఇంట్లో పెంచుకున్నామంటే చాలా స్వీట్ ఉంటాయి, అందులోనూ చెట్టు మీద పండిపోయింది ఇంకెంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి అందులో ఇలా కిందకే ఉంది. నేనైతే చక్కగా కట్ చేసేసాను. ఇంకా మా అక్క పిలుస్తుంది, ఇక్కడ కూడా ఇంకొక 2 ఉన్నాయి రా అనేసి. ఇంకా అటైతే వెళ్తున్నాను. ఇదిగోండి చక్కగా మంచి కలర్ వచ్చేసింది, లోపల కూడా చాలా బాగా పండిపోయింది. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకొక బొప్పాయి చెట్టు ఉంది, దానికి ఇంకొక 2 బొప్పాయిలు అయితే కాసాయి అనమాట. బాగా పండిపోయాయి, కాసినవి కానీ పండిపోయాయి. ఇంకా వాటిని కూడా క్యాచ్ పెట్టేస్తున్నాను. చేతిలో పడతానో కింద పడేస్తానో మొత్తం అంతా పగిలిపోద్దేమో అని కంగారు పడ్డాను, కానీ ఒకటైతే పోయింది, అది పచ్చిదిలేండి. ఈ 2 అయితే బాగానే పట్టుకున్నాను. చాలా స్వీట్గా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంట్లో తిన్నాము. మేము వచ్చే ముందే కోసి ఉంచారు, వాటిని ముగ్గేసి అయితే తిన్నాము పచ్చికాయలు. మేము రెగ్యులర్గా డే అంతా కూడా కొండ మీద ఉండలేం కదా, అటు ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళు గట్టా చూసి కోసేస్తూ ఉంటారు. అందుకని కొంచెం సైజ్ పెద్ద అయినప్పుడే కోసి ఇంటికి తెచ్చేస్తారు. కొన్ని మాత్రం చెట్టు మీద పైకున్నవైతే ఉంచేస్తారు, చెట్టు మీదే ముగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను చాకేమీ తీసుకురాలేదు, ఎలా కొయ్యాలి అనేసి అంటే ఈ బ్లేడ్ చూపించారు. దాన్ని ఒకసారి కడిగేసి దాంతో కట్ చేస్తున్నాను అనమాట. కొయ్యటానికి 3 కాయలు కోసాను, అలాగే ఒక 8-9 మెంబర్స్ ఉన్నాము. కానీ నేనే ఒక్కదాన్నే ఒక కాయ మొత్తం తినేసాను. ఈ కాయ అంతా నేనే తినేసాను. చూడండి మరి అంత టేస్ట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది.
ఇంకా ఇలా కట్ చేసుకొని అన్నయ్య వచ్చే గ్యాప్లో చక్కగా అటు ఇటు చూస్తూ వెళ్ళి వచ్చే వాళ్ళందరూ పలకరిస్తూ ఇంకా మాట్లాడుకుంటూ ఏవో ఒకటి చెప్తూ ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో ఇలా ఉండే, ఇదివరకటి రోజుల్లో అలా ఉండేవి, ఇంతకు ముందు చాలా కాపు కాసేవి జీడికాయలు జీడిపళ్ళు అనేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు కోతులు అవి ఎక్కువైపోయి మనం కాపలా కాయకపోతే కనుక చాలా వరకు కోసేస్తున్నవి తినేస్తున్నవి అనేసి చెప్తూ ఉన్నారు. నేనైతే ఇంకా దీన్ని పీల్ చేసేలాగా పీలర్ అయితే మన దగ్గర లేదు, అందుకని నీట్గా ముక్కలన్నీ కట్ చేస్తాను. ముందు నువ్వు తినేసే, తర్వాత మిగిలి ఉంటే మాకు ఇచ్చేసే అని జోక్స్ వేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయి ఇక్కడ చాలా కాస్ట్లీ, ఒక కాయ వచ్చి 60-70 రూపీస్ ఉంటుంది, మీడియం సైజే. అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు కూడా ముందే అడుగుతూ ఉంటాం, బొప్పాయిలు ఉన్నాయా ఉంచండి అనేసి, జాగ్రత్తగా చూడండి, మేము వచ్చేసరికి ఉంచండి అనేసి. మా అందరికీ చాలా ఇష్టం బొప్పాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనేసి నేను రెగ్యులర్గా కూడా ఇంట్లోకి ఫ్రూట్స్ కొన్నప్పుడు రకరకాల ఫ్రూట్స్ ఏమీ కొనను, ఎక్కువ బొప్పాయి వాటర్ మిలన్ ఈ రెండే ఎక్కువగా కొంటూ ఉంటాము. బొప్పాయి అంటే ఎప్పుడు దొరుకుతుంది, వాటర్ మిలన్ అంటే సీజన్లోనే కదా. ఇంకా చాలా టేస్టీగా ఉంది, ఇంకా వదలలేకపోతున్నాను. హాఫ్ పైనే నేనే తినేసాను ఈ కాయంతా కూడా. ఇంకా మిగిలిన 2 కాయల్లో కూడా నాకు మళ్ళీ షేర్ ఇచ్చారండి. నాకు ఇంకొక ముక్క అలాగే ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా వరకు చిలకలు తినేస్తాయి లేదా కోతులు తినేస్తాయి. ఇంకా అవన్నీ తినగా వాటి కన్ను పడగా మిగిలినవి ఏవైతే ఉంటాయో అవి ఓనర్స్కి అనమాట, అంటే ఎవరైతే చెట్లు ఉన్నాయో వాళ్ళకనమాట. ఎక్కువ ఉండేవాళ్ళు అయితే కనుక ఇక్కడ నైట్లు కూడా జీడికాయలు ఎక్కువగా ఉన్నా లేదా కందులు ఇవి వేస్తూ ఉంటారు కదా, అవి చక్కగా పంట దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా కాపలా ఉంటారనమాట. డే అండ్ నైట్ కూడా, డే లేడీస్ చూసుకున్నా, నైట్ మాత్రం కంపల్సరీగా జెంట్స్ కాపలా ఉంటారు. ఎందుకంటే చివరి దశలోకి వచ్చిన తర్వాత పంట చేతులారా చూసుకోకుండా అలా పాడైపోతే బాధేస్తుంది కదా, అందుకని ఎంత కష్టమైనా సరే నైట్ ఇంకా ఇక్కడే ఉండి దగ్గర అన్నీ చూసుకుంటారు. ఇంకా బొప్పాయి తినడం అయిపోయింది. అన్నయ్య కూడా ఇలా బొంగులు కట్ చేసి తీసుకొచ్చింది 1/2 kg, కానీ దీంట్లో స్పేస్ తక్కువగా ఉండడం వల్ల సరిపోతుందో లేదో అన్నట్టు ఇంకా 3 అయితే కట్ చేసి తీసుకొచ్చారు. నేను అన్నాను, 3 ఎందుకు అన్నయ్య, ఎక్కువైపోతాయి, మిగిలిపోతాయి, రెండిట్లో సరిపోద్దేమో అనేసి నేనంటే, ఏమో చూడు అనేసి ఇంకెలా వాటర్ పోస్తుంటే మొత్తం అంతా కూడా లోపల కడుగుతున్నాను అనమాట. దీని లోపల చిన్న పుప్పురులాగా ఉన్నాయి, అవి వచ్చేస్తాయేమో అని చూసాను కానీ అవి రాలేదు. లేదా మళ్ళీ చికెన్ కుక్ చేసినప్పుడు వాటికి అంటుకుపోతాయేమో అని అనుకున్నాను, కానీ లేదు, అలాంటివి ఏమీ అవ్వలే అనేసి. అంటే కొంచెం ఇక్కడ వాటర్ కూడా మరి కొండ మీద కదా ఉండవు. నేనైతే ఈ బాటిల్ ఒకటే తీసుకొచ్చాను, ఇది 2 లీటర్స్ బాటిల్. ఇంకా దాన్నే పొదుపుగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే పొదుపుగా వాడుతున్నాను అనమాట ఆ వాటర్ని. ఇంకా ఆ పొదుపు చూసి వెళ్ళి ఇంకొక 2-3 బాటిల్స్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మన దగ్గర వాటర్ లేవనుకోండి, అసలే కొండ మీద ఉన్నాము, గాలి చాలా వేస్తుంది, మళ్ళీ మనం అగ్గిరా చేసినప్పుడు మళ్ళీ అవి కానీ లెగిసి అటు ఇటు పడ్డాయి అనుకోండి, లేనిపోని ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకని వాటర్ని మాత్రం తప్పకుండా పక్కన ఉంచుకోవాలి. లాస్ట్లో కదా మనం మంటంతా ఆర్పేది అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకని వాటర్ని అయితే ముందే పక్కన పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఇవి నీట్గా వాష్ చేసేసిన తర్వాత చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. మనం ఎంత మ్యారినేట్ చేసి పెట్టుకున్నా సరే పైనుండి లేయర్ అంతా కొంచెం హాట్గా అయిపోతుంది, ఆరిపోయినట్టు అయిపోద్ది అనమాట. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటిలోకి ముక్కలన్నిటిని కూడా 1 by 1 అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడే అసలైన టఫ్ టాస్క్ అనమాట ఇదే. వెళ్ళట్లేదే, ఇలా లోపలికి వెళ్ళట్లేదు, అంటే లోపల స్పేస్ లేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఇంకా కష్టాలు పడి ఏవో నచ్చిన ప్లాన్స్ అన్నీ వేసి తోచిన ఐడియాస్ అన్నీ యూజ్ చేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు అయితే ముందు ఇట్లా వేసేసాను. తర్వాత అది అనమాట పుల్ల అది ఇది అనేసి దేంతో దాంతో అలాగే మొత్తం అంతా కూడా ఇరికించేసాను, లోపలికి తోస్తాను చికెన్ అంతా కూడా. నేను అలా పెట్టింది మాత్రం చెదిరిపోయి చిన్న చిన్న ముక్కలుగా అలా మ్యాష్ అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా మా అన్నయ్య పెట్టే తర్వాత, ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోద్ది, మేము ఇలా కొండ మీద వచ్చేసరికి 4:30 అలా అయిపోతుంది టైము. ఇంకా సమ్మర్ కాబట్టి 6:30 వరకు మనకి ఛాన్స్ ఉంది. 6:30కి కూడా ఆల్మోస్ట్ లైటింగ్ చాలా వరకు ఫెయిల్ అయిపోద్ది. ఇంకా అలా అనేసి ఫాస్ట్గా అయిపోద్ది రా అన్నయ్య నువ్వు కూడా అంటే,
వస్తారన్నాడు. ముందైతే ఒకటి నన్ను ఫీల్ చేయమన్నాడు. అసలు ఎలా చేస్తావో చూస్తాను, ఏం ప్లాన్ అనుకొని వచ్చావా ఏంటో అనేసి చూస్తున్నాడు. నేనైతే ఇలా మొత్తం అంతా పుల్లతో ఇలా పొడిసేసి మొత్తం అంతా అలా చెదిరి చేస్తాను. మొత్తం అంతా చెదిరిపోయింది. కానీ నాకు అప్పుడు తెలియలేదు అలా చేస్తే అయిపోద్ది. అంటే నాన్ వెజ్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఏమవ్వదులే అనుకొని అలా చేశానమాట. ఇంకా మా అన్నయ్య దిగాడు రంగంలోకి. దిగి మెల్లగా మొత్తం అంతా కూడా పట్టించేశాడు. అప్పుడు అంటున్నాడు అనమాట, చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే చక్కగా వెళ్ళిపోను, ఇవి పెద్దవైపోయాయి అనేసి. నేను ఏవో వీడియోస్ అవి ఇవి చూశాను, ఎప్పటి నుంచో చూస్తున్నాను. అందులో పెద్దగా ఉంటుంది కదా వెదురు లోపల స్పేస్, కాబట్టి ముక్క ఈజీగా పట్టేస్తుందేమో అనుకున్నాను. లేకపోతే చిన్నగానే కట్ చేద్దాను అన్నయ్య అంటే ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ చిన్నగా జోకులు పంచెస్ అవి వేస్తూ ఉన్నారు. ఇంకా పక్కన మా బావగారు మరిది కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే కనిపించలేదు, లాస్ట్లో వాళ్ళు కూడా కనిపిస్తారు. కానీ అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ దగ్గరగా ఉండి మాట్లాడుకుంటూ సరదాగా ఎప్పుడూ సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ శ్రీకాకుళంలో మా ఇంటి దగ్గర అయితే ఇంకా ఏ చిన్ని ఫంక్షన్ అయినా లేదా ఏవైనా పండగలు అయినా సరే అందరూ కూడా గ్యాదర్ అయిపోతారు. ఇంట్లో అయినా సరే ఏ పండగలు ఉన్నా జస్ట్ ఒక పూటకైనా సరే వచ్చి వెళ్ళిపోయాలనే ట్రై చేస్తారు. అందుకని మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఏవో ఒక పండగలు ఉంటాయి, లేదా చిన్న అకేషన్స్ ఉన్నా సరే అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారనమాట. రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ట్రెడిషన్స్ కంటిన్యూ అయితే ఎన్ని జనరేషన్స్ అయినా సరే మనకి రిలేటివ్స్ అనేవాళ్ళు కానీ దేనికైనా సరే ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన రిలేషన్షిప్స్ని మన ఆచారాలని ఎప్పుడూ కూడా బ్రేక్ చేయకూడదు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు, ఎవరి సాంప్రదాయాలకు తగ్గట్టుగా వాళ్ళు వాటిలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే జనరేషన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, కంటిన్యూ అవుతూ ఉంటాయి. మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇలా అందరూ కూడా తెలుస్తూ ఉంటారు. అలాగే అన్నిటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్, అలాగే మన పెద్దవాళ్ళ మీద అంతా కూడా వాల్యూ, రెస్పెక్ట్ అంతా కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. పిల్లలకి ముందు నేర్పించాల్సినవి అవి, ఎవరు ఏమవుతారు, ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి. విలేజ్లో ఉండే పిల్లలకైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరినీ చూస్తూ ఉంటారు, అందరి మధ్యలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంక వాళ్ళకన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఇంకా మా పాపకైతే కొన్ని చెప్తూ ఉంటాము, ఎందుకంటే నేను, మా హస్బెండ్, మా పిల్లలు మేము నలుగురమే ఉంటాం కాబట్టి కొన్ని మిస్ చేసినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇలా అవుతారు, అలా అవుతారు, ఇలా పిలవాలి, అలా పిలవాలి అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఎలాగోలాగా మొత్తం అంతా కూడా 1/2 kg చికెన్ని 3 బొంగుల్లో పట్టించామండి. అంటే మన మాటలు కాదు, ఒక్కొక్క ముక్క పట్టింది ఒక వరుసలో. మొత్తం అంతా ఫిల్ చేసేసి కొండ మీద అరటి చెట్లు ఉన్నాయి, వాటి ఆకులు కొంచెం కట్ చేసేసి ఇలా క్లోజ్ చేసేసి మొత్తం అంతా కూడా ఇందులో ఈ చికెన్ అనేది బయటికి రాకుండా మొత్తం అంతా లోపలికి నొక్కేసి పెట్టేశాను అనమాట. మా అన్నయ్య పెట్టిన 2 కూడా బాగానే పట్టాయి, నేను పెట్టింది మాత్రం బయటకు వచ్చేసింది ఏదోలాగా. ఇంకా మనమే కదా తింటాము అనేసి ఇంకా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసాను అనమాట. ఇంకా మళ్ళీ నేను అరిటాకు పెట్టి ఇంకా లోపలికి నొక్కడం వల్ల ఇంకొంచెం బయటకు వచ్చేస్తుంది. మా అన్నయ్య పెట్టినవి మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. చికెన్ వీటిలో పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే మా అన్నయ్య అయితే ఇంకా మంట పెట్టడానికి వీటిలన్నిటిని కాల్చాలి కదా, వాటి కోసం అయితే ఇలా అన్నీ కూడా ఏరుతున్నారనమాట. నేను మా అన్నయ్య మొత్తం అంతా కూడా ఏరేసి ఇలా మొత్తం అంతా పెట్టేశాము. ఇంకా ఇప్పుడు అగ్గిపెట్టితోని వెలిగించాలన్నమాట. దీనికి ఏంటి అంటే గాలి అండి, విపరీతమైన గాలి. అసలు మేము స్టార్ట్ చేయడానికి వచ్చినప్పటి నుంచే గాలి అనమాట. చెట్లన్నీ కూడా ఊగడము, ఇంకా బాగా ఎక్కువైపోయింది గాలి. చాలా కంగారు పడ్డాము మనం మంట వేసినప్పుడు గట్ట ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. వద్దు అని అనుకుంటే మరి చేయలేదు అన్నట్టు ఉంటుంది. అందుకని చూద్దాము ముందు ఏం జరుగుతుందో, ముందైతే స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడైతే వెలిగిస్తున్నారు మా అన్నయ్య. నేనైతే చిన్నవి ఆకులు అలాంటివి తెచ్చేస్తుంటే అంటున్నారనమాట, ఆకులు అలాంటివి వద్దు, గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతాయి, మళ్ళీ ఆ నిప్పు రవ్వలంతా కూడా అటు ఇటు పడుతూ ఉంటాయి, వద్దు అలాగా అంటే ఇంకా ముందు మాత్రం వేసాను ఆకులు, తర్వాత ఇంక వేయలేదు. చిన్నవి కొండలో ఉంటాయి కదా జీడి మామిడి చెట్లు, అవి వాటి కొమ్మలు ఎండిపోయినవి ఇంకా అలాగా. అందుకని ఇక్కడైతే పుల్లలకైతే వెతకవసరం లేదు. అదే మనం పొలంలో కానీ ఎక్కడన్నా పెట్టామనుకోండి ఇవన్నీ మూసుకొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే మనకి ఫ్రీగా ఉంటుంది అనేసి ఇక్కడైతే పెట్టాము.
ఇలా మొత్తం మంట అంతా కూడా వేస్తున్నాం. ముందు ఇవి కొంచెం రాజుకున్న తర్వాత అప్పుడు వీటిని వేసేద్దామనేసి. అదే మనకి బ్యాంబో చికెన్ బయట కాల్స్తూ ఉంటారు కదా, వాళ్ళైతే నిప్పులు పెట్టి చక్కగా ప్లానింగ్గా చేస్తారు. వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది, చక్కగా కుక్ అవుతుంది. మరి మనకంత ప్లానింగ్స్ ఎక్కడవి, మనం రెగ్యులర్గా చేయం కదా, అందుకని ఇలా అయితే మాకు వచ్చినట్టు ఏదో చేసేసాము. ఎలా వస్తుందా మన చేతులతో చేసింది అని అందరికీ కూడా ఎక్సైట్మెంట్ చాలా ఉంది. చేసేది మాత్రం నేను, కానీ వెనకాల కష్టం అంతా కూడా చాలామంది ఉన్నారండి. ఈ కష్టానికి నేను ఈ వీడియోస్ చేయడానికి అయితే మా హస్బెండ్తో పాటు మా అత్తయ్య గారి సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే చుట్టాలు, మా అన్నయ్య, పెద్దనాన్న గారు, వీళ్ళు కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఏమీ అనలేదు. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ చేయాలి అంటే మనం ఇంటి దగ్గర నార్మల్గా వెదురు బొంగు ఉంటే కనుక పొయ్యిలో చేసేయచ్చు, కానీ అలా అవ్వదు కదా. ఒకటైతే కాల్చగలుగుతాం, ఒకటి కాల్చడానికి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ వరకు పడుతుంది. అలాంటిది పొయ్యిలో అంటే ఒకే ఒకటి పడుతుంది, అది కూడా కొంచెం కష్టమే. అందుకని ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా చేయడం అంటే నా ఒక్కదాని వల్ల అయితే కాదు. వీళ్ళందరూ లేకపోతే ఇదంతా నేను చేసేదాన్ని కాదు, చేయలేకపోయేదాన్ని. ఇంకా వీటిని అయితే వేసేసి ఇవి కాలేంత వరకు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం అంతా కూడా కాల్చాలి. ఎందుకంటే ఇది పచ్చిది కదా, మరీ ఏం ఎండిపోలేదు. ఒక 4 రోజులు అవుతుంది అంతే వీటిని కోసి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చిగానే ఉన్నాయి. ఇంకా ఇట్లన్నిటిని అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ మొత్తం అంతా కూడా కాల్చామన్నమాట. మధ్యలో జీడి మామిడికాయలు అన్నీ కూడా వేరుతూ ఆ జీడిపళ్ళు అన్నీ కోసినవి ఏరి దాని మీద నుంచి మళ్ళీ పిక్కలన్నిటిని కూడా సపరేట్ చేసి, ఇంకా వర్షం వచ్చేలాగా గాలి అయితే చాలా గాలి వేస్తుంది. మళ్ళీ కంగారు పడుతూ ఇది కంప్లీట్ అవుతుందా అవ్వదా అని ఒక టెన్షను. మొత్తం అంతా కూడా ఆ మామిడికాయ జీడి పళ్ళు అన్నీ కూడా ఏరేసి ఆ పిక్కలన్నీ కూడా సపరేట్ చేసి, చాలా మా జీడి పళ్ళు అయితే పడ్డాయి. ఒక 2 రోజులు అయిపోతుంది, ఇంకా అంతగా పడలేదు. ఇంకా 2 రోజుల వరకు రాలేదనమాట, ఫంక్షన్స్ అవి ఇవి ఉండడం వల్ల ఇంకా బాగా ఎక్కువగా అయిపోయాయి. ఇంకా ఆ హడావిడిలో చిన్న నిప్పురవ్వ అయితే నా కాలికి పట్టేసింది. ఇంకా చెప్పులు వేసుకోకపోవడం నాదే మిస్టేక్. ఇంకా వెళ్ళి చెప్పులు వేసుకొస్తున్నాను అనమాట. ఇంకా వాటిలన్నిటిని ఏరుతూ మొత్తం తర్వాత నేనైతే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేనైతే ఏరలేదు, నేను మా అన్నయ్య. ఇంకా అందరూ అయితే ఏరి ఒక దగ్గర అయితే పోసారనమాట. ఈ జీడిపళ్ళు మనం ఏరుతాం కదా, ఏరినప్పుడు కొండ మీద కాబట్టి పైనుంచి కిందకి తేవాలంటే కష్టం. అలా అనుకున్నప్పుడు కాయ నుంచి ఆ గింజ జీడి పిక్కని సపరేట్ చేసేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాయలు పడేయకూడదు. ఎందుకంటే ఆ ఎల్లో కలర్ ఫ్రూట్ కనిపిస్తుంది కదా, అది మనం ఎక్కడైనా పడేసామనుకోండి అంటే అక్కడ రాలిపోయింది, మళ్ళీ అక్కడ జీడి పిక్క ఉందేమో అని మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి అదంతా కొంచెం ఇబ్బంది కదా. అందుకనేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఒకచోటే కుప్పలాగా పడేయాలన్నమాట. అంటే అన్నీ తినలేం కదా, మరి ఏం చేస్తాము, అందుకని ఇంకా అలా వదిలేస్తారు. అదే అనమాట. ఇంక ఇక్కడ మొత్తం అందులో వేగా ఇంకొక 3 ముక్కలు అయితే మిగిలిపోయాయి. వాటిని ఇలా ఆకుల్లో చుట్టేసి ఆ మంటలో అయితే వేసేసాను. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే, అరిటాకులు అవి పలచగా ఉంటాయి కదా, నేను ఇలా వేసేసరికి అవి కూడా కాలిపోయాయి అనమాట పైనంతా. నేను చూసేసరికి ఇంకా ఆ చికెన్ పీసెస్ కూడా కాలిపోయేలాగా అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ఏరినవన్నమాట ఈ ప్రాసెస్లో. ఇంకా అవి కాలుతున్నాయి. కాలే టైంలో ఇంకా అందరం కూర్చొని ఇలా జీడిపళ్ళు నుంచి ఆ పిక్కలను అయితే సపరేట్ చేస్తున్నాము. మేమైతే స్లోగా చేస్తున్నాం, కానీ మేము ఇలా ఒలుస్తూ ఉన్నప్పుడు మా బావగారు కూడా వస్తారు. ఆయనైతే చాలా ఫాస్ట్గా టక 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 అన్నీ తీసేశారు. ఇంకా నేను ఇలా ఒలుస్తున్నాను, కానీ అబ్బా ఎంత టేస్టీగా ఉంటాయి, తింటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ వాటర్ లేవు, ఉన్న వాటర్నే చాలా పొదుపుగా యూజ్ చేయాలి. ఎందుకంటే నేను తేలేదు కాబట్టి, అందుకని వీటిని కడిగి ఇదంతా టైం వేస్ట్. మళ్ళీ ఇంటికైతే తీసుకెళ్ళాను కొన్ని. మా అత్తయ్య గారికి కనిపించకుండా తినాలి, ఎవరు తినినా సరే తిడతారు, దగ్గొచ్చేస్తే వద్దు వద్దు అనేసి. అలా కూడా చెప్పకపోతే ఇంకెక్కువగా తినేస్తాం అనేసి. చూడండి లొకేషన్ వ్యూ ఎంత బాగుందో. పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇంకా వర్షాకాలం ఇలా వచ్చినప్పుడు అయితే, వర్షాకాలం చలికాలంలో ఇంకా ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి కొంచెం చెరువు అంతా ఎండిపోయింది. ఇందులో చేపలు, రొయ్యలు కూడా ఉంటాయి, పాములు కూడా ఉంటాయండి. జీడి పిక్కలన్నీ కూడా సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా సగం వరకు అయితే ఈ బ్యాంబో అయితే కాలిపోయింది. ఇంకా ఇంకొక వైపుకి టర్న్ చేయమంటే మా బావగారు అయితే ఇలా తిప్పేస్తున్నారు. ఇవన్నీ నేను ఒక్కదాన్నే వచ్చింటే ఇవన్నీ నేను చేయకపోయేదాన్ని, నేను మా వారు వచ్చినా సరే. ఇంకా అందుకని అందరూ కూడా ఉండడం వల్ల చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉంది, మాట్లాడుకుంటూ సరదాగా. ఇప్పుడు వరకు అయితే ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉండమే, కానీ బయటకు వచ్చి కలిసి ఇలాగా పొలం అని ఇలా కొండకని ఎప్పుడూ రాలేదు.
అందుకని చాలా హ్యాపీగా అయితే ఉంది. మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా బుడ్డోడు మధ్య మధ్యలో ఏవో ఒకటి పాటలు పాడుతూ డాన్స్లు వేస్తూ అలా కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశాడు. ఇంకా మా మరిది అయితే పక్కన సైడ్ నుంచి ఇంకొంచెం జోకులు, వదిన అలా వదిన ఇలా వదిన అనేసి. ఇక్కడ మా ఊర్లో దసరా సెలబ్రేట్ చేస్తారు. అసలు చాలా బాగా చేస్తారు. 9 days పెడతారు. ఆ 9 రోజులు కూడా ఒకరోజు పిల్లలకి అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఒకరోజు ఈ ఏజ్ పిల్లల్ని, ఇంకొక రోజు ఇంకొంచెం ఏజ్ పిల్లల్ని అలా సపరేట్ చేసి వాళ్ళకి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే అరిటాకులో పెట్టాను కదా చికెను, దాన్ని అయితే టేస్ట్ చేస్తున్నాను. 3 pieces అయితే మిగిలిపోయాయని చెప్పాను కదా, దాన్ని అరిటాకులో మొత్తం చుట్టేసి పెట్టాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాటుకోడి కాల్చి వండుతాం కదా, అలా ఆ టేస్ట్లో అయితే ఉంది. చాలా బాగుంది. అంటే ఇది నార్మల్గా ఆకులో చుట్టూ పెట్టాను కాబట్టి బాగా కాలిపోయింది. మరి ఈ వెదురు పొంగులో చేసింది ఎలా ఉందో కూడా టేస్ట్ చేయాలి. అందరికీ చాలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు ఎలా ఉంటుంది టేస్ట్, ఎలా ఉంటుంది అనేసి. మేమైతే ఇంకా అరకు వెళ్ళినప్పుడు అలా టేస్ట్ చేశాను, కానీ పాపికొండలో మా వారు టేస్ట్ చేశారు. కానీ ఇక్కడైతే ఎవరూ తినలేదు. అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఫోన్లో అట్లా ఇట్లా చూస్తున్నాం కానీ ఎప్పుడు తినలేదు అనేసి అయితే అన్నారు. అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది టేస్ట్ అని. నిప్పుల మీద పెట్టి కాల్చే వాళ్ళు అయితే చక్కగా పైన పట్టుకొని తీసేసి, అది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా పైన ఇలా ఒకసారి ట్యాప్ చేయగానే నీట్గా వచ్చేస్తుంది. మరి మనం ఇక్కడ లోపల స్పేస్ అనేది తక్కువగా ఉంది, అందులోనూ మొత్తం ఎలా పడితే అలా కాల్చేసాము మంటేసి. అందుకని ఇలా బయటికి తీసేసి ఒక 5-6 నిమిషాలు కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా ఓపెన్ చేద్దాం అనేసి సైడ్కి పెడుతున్నాం అనమాట. ఇక్కడ బ్యాంబోస్ అన్నీ కూడా పక్కకి జరిపేసి ముందైతే ఉన్న వాటర్ని కొంచెం అంతా కూడా తడిపేశాను. తర్వాత ఇంకా చాలా వాటర్ తీసుకొచ్చి ఒక 2-3 బకెట్లు వాటర్తోనైతే మొత్తం అంతా కూడా దాంట్లో ఇంకేమైనా నిప్పు రవ్వలు ఉన్నాయా ఏంటి అని మొత్తం అంతా కూడా దగ్గరికి జరిపి మొత్తం అంతా అటు ఇటు జరుపుతూ క్లియర్గా చూస్తున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి నిప్పు పెట్టినప్పుడు. అసలు మా అత్తయ్య గారు ఒప్పుకుంటారా లేదా, అసలు ఇలా చేయొచ్చా లేదా అని నేనైతే చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. అసలు నేనైతే ముందు అనుకున్నాను కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అని, కానీ ఏం అబ్జెక్షన్ పెట్టలేదు, చెయ్యొచ్చు అనేసి అంటే ఇంకా కంటిన్యూ చేసాము. ఇదిగోండి మా బుడ్డోడు పెద్దనాన్న గారు అయితే ఇంకా మా బావగారు కింద చెరువు చూసారు కదా, అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారనమాట. వాటర్ తీసుకొచ్చి ఇంకా మొత్తం అంతా కూడా తడిపేస్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగా అయితే ఇవన్నీ చేస్తున్నామో అంతే జాగ్రత్తగా అగ్గి అనేది కూడా ఆర్పాలి, లేకపోతే చాలా ప్రాబ్లము. మొత్తం చాలా జాగ్రత్తగా నేనైతే మామూలుగా పోసేసాను, కానీ మా బావగారు అయితే అటు ఇటు జరిపి లోపల ఏమైనా ఇంకా నిప్పురవ్వలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని చూసి మళ్ళీ ఇంకొక 2 బకెట్లు అయితే పోసారు. మళ్ళీ మా వారు వచ్చి ఇంకొక బకెట్ పోసారు. అంటే నమ్మకం సరిపోవట్లేదు మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మొత్తం అంతా అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడైతే ఫైనల్ అనమాట, టేస్ట్ చేయాల్సిన టైము. ఇంకా అసలు ఆగలేకపోతున్నాం ఎక్సైట్మెంట్తో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇంకా మా మరిది కూడా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు పని ఉంటే చూసుకొని వచ్చేసాడు. వెయిట్ చేస్తున్నాడు అనమాట, అసలు ఎలా ఉంటుంది వదిన ఎలా ఉంటుంది అనేసి. ఇలా అయితే వెయిట్ చేస్తున్నామండి. ఈవినింగ్ టైం కాబట్టి మాకు పీస్ఫుల్గా క్లైమేట్ కూడా కోఆపరేట్ చేసింది, కానీ గాలి అది వేసేస్తా కొంచెం అయితే భయపడ్డాము. కొంచెం సేపు ఆగడం, కొంచెం సేపు గాలి రావడం, ఇలా మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. చూడండి మొత్తం అన్నీ ఒలిసేగా ఎన్ని జీడిపళ్ళు ఉన్నాయో. ఇవన్నీ కూడా పళ్ళే, కానీ అవన్నీ తినలేం కదా, ఇంకా అలా వదిలేయడమే, ఎండిపోయి అలాగ పాడైపోతాయి. చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆఖరికి మా బుడ్డోడు మోక్ష కూడా, ఇతనే మా మరిది. ఎంత చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది కష్టం ఉందో ఇక్కడ. రావరమంటే ఎప్పుడు తిందామని చూస్తున్నాం మేము. ఇంకా ఎక్సైట్మెంట్ ఆకలేకపోతున్నాం, ఎందుకంటే ఓపెన్ చేస్తారు. మేమైతే ఇలాగా మధ్యలోకి బద్దలు కొట్టాల్సిందే, ఎందుకంటే వాళ్ళైతే బొగ్గుల మీద పెట్టి అలా ప్లాన్డ్గా కాల్చుతారు. మేము అలా చేయలేదు కాబట్టి ఇంకా రాదు, అందుకని ఇలా మధ్యలోకి బద్దలు కొట్టేసి తీస్తున్నాం అనమాట. ప్లాన్ని కరెక్ట్గా అప్లై చేయలేదు కాబట్టి మనకు వచ్చినట్టు ఏదో ఒకటి సాల్వ్ అయిపోయేలాగా మాత్రం మనం చేయాలి. అందుకని మధ్యలోకి ఇలా బద్దలు కొట్టేసి ఒక పుల్లతోని మొత్తం తీసేస్తున్నాము. మనం వాటర్ని ఏమి యాడ్ చేయం కాబట్టి దీంట్లో వచ్చే వాటర్తోనే చాలా బాగా కుక్ అవుతుంది. మ్యారినేషన్ అంతా కూడా ఫిట్గా పట్టి చాలా బాగుంది.
చూడండి మా మరిది చాలా బాగుందంట, బాగుంది అని చెప్తున్నాడు. తనే బాగా వెయిట్ చేస్తున్నాడు దీనికోసం. ఇది నేను ఫస్ట్ పెట్టింది అనమాట. నాకు రాక పుల్లతో గుచ్చేసి అలా చిరాగ్గా అయిపోయింది, మొత్తం అంతా కూడా చెదిరిపోయింది, ఒక్కటి కూడా పీస్ లాగా లేదు ఫస్ట్ దాంట్లో అయితే. ఇదైతే పర్వాలేదు. పచ్చిగా ఉండే వెదురుతో చేసుకుంటే దాంట్లోంచి వచ్చే వాటర్తో, ఎందుకంటే పచ్చి వెదురులో కొంచెం వాటర్ ఉంటాయి కదా, దాంతో వచ్చే వాటర్తో చక్కగా స్టీమ్ అయ్యి చాలా బాగా కుక్ అవుతుంది. అలాగే దానికి ఉండే టేస్ట్ ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది. మరి ఏం చేస్తాము, ఈసారికైతే ఇలా అడ్జస్ట్ అయిపోవాల్సిందే, సాటిస్ఫై అయిపోవాలి. కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయాము. ఎలా చేసామనేది కాదు కానీ చేసాము, ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తూ చేసాము. ఒక అవుట్డోర్ కుకింగ్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. చక్కగా బాగా చేసాము. ఇంకా ఈసారి ఇంకొంచెం క్వాంటిటీ పెంచి ఇంకా బాగా చేయాలి అనేసి అయితే అనుకున్నాము. క్వాంటిటీ పెంచాలి, అలాగే ఇంకొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇదైతే థర్డ్ అనమాట. ఇది చూడండి ఇంకా బాగా వచ్చింది. ఈ రెండు కూడా మా అన్నయ్య పెట్టినవి. ఒక్కొక్క పీస్కి కూడా చక్కగా బాగా పట్టి అంతా కూడా బాగుంది. మేమందరం అయితే టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇంత బాగున్నప్పుడు చూడడానికి టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము, అందరం అయితే కూర్చున్నాము. ఇలా కొండ మీద తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరం కూర్చొని టేస్ట్ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే బాబుకి పెట్టేసాం అనమాట, ఏం చెప్తాడో. సూపర్ ముక్క, నైస్. నోట్లేస్తాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. కంటే అంత బాగుంది, బాగా వచ్చింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ధరణి చింతపల్లి ఛానల్. సబ్స్క్రైబ్ ధరణి చింతపల్లి ఛానల్. ఓకే ఛానల్ చింతపల్లి ఛానల్. ఇదండి వీడియో. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. మరి ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది, అన్నీ సర్దేసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నా. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా టేస్ట్ చేయించాలి. ఇంటి దగ్గర పొయ్యి మీద గారెలు వేస్తున్నారంట, వెళ్ళి టేస్ట్ చేయాలి. మరి దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బై బాయ్.